సామాజిక అస్త్రం వెల్కమ్ టు నెంబర్ 1 న్యూస్. దిస్ ఇస్ శ్రావణి. దేవాదాయ శాఖ మాజీ అధికారిని కె శాంతి అవినీతి అక్రమాలపై ఉన్నతాధికారులు విచారణ ప్రారంభించారు. పలు ఆలయాలు సత్రాల్లో కె శాంతి అవినీతి అక్రమాలకు పాల్పడినట్లు పలు దినపత్రికల్లో ప్రత్యేక కథనాలు ప్రచురితమయ్యాయి. వీటిపై స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేపట్టాలని సంబంధిత ఉన్నతాధికారులను ఆదేశించింది. విచారణ అధికారినిగా విశాఖపట్నం కనక మహాలక్ష్మి దేవస్థానం డిప్యూటీ కమిషనర్ శోభారాణిని దేవాదాయ శాఖ కమిషనర్గా నియమించారు. ఈ మేరకు గురువారం విజయవాడ గవర్నర్పేట జిల్లా దేవాదాయ శాఖ కార్యాలయంలో విచారణ ప్రారంభించారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కె శాంతి విచారణకు గురువారం ఉదయం 11 గంటలకు ఎన్టీఆర్ జిల్లా దేవాదాయ శాఖ కార్యాలయానికి వచ్చారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తరువాత ప్రభుత్వ శాఖలకు చెందిన అనేక మంది అధికారుల పేర్లు తెరమీదకు వస్తున్నాయి. శాంతి పనిచేసిన సమయంలో పలు ఆలయాలు సత్రాలలో జరిగిన అవినీతి అక్రమాలపై ఆయా సత్రాలు ఆలయాల ఈవోలను వివరాలను అడిగి లిఖితపూర్వకంగా స్టేట్మెంట్ తీసుకున్నారు. పలు ఆలయాలు సత్రాల్లో జరిగిన అవినీతి అక్రమాలకు సంబంధించిన ఆధారాలను కూడా విచారణ అధికారిని శోభారాణి సేకరించారు. విచారణకు సంబంధించిన నివేదికను ఆమె ప్రభుత్వానికి సమర్పించనున్నట్లు సమాచారం. విచారణ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా దేవాదాయ శాఖ ఇన్ఛార్జి అధికారి నటరాజన్ షణ్ముగం, సూపరింటెండెంట్ శెట్టి, ఇన్స్పెక్టర్లు, పలువురు ఈవోలు పాల్గొన్నారు. శాంతికి మొదట పోస్టింగ్ విశాఖ జిల్లాలోనే ఇచ్చారు. 2020 ఏప్రిల్ నుంచి 2022 జూన్ 30వ తేదీ వరకు శాంతి దేవాదాయ శాఖ సహాయ కమిషనర్గా పనిచేశారు. ఆ సమయంలో శాంతి వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. సహాయ కమిషనర్గా ఉన్న శాంతి తన హోదాను మర్చిపోయి ఉప కమిషనర్ పుష్పవర్ధన్పై దురుసుగా ప్రవర్తించారని, ఆయన మీద ఇసుక జల్లారని ఆరోపణలు ఉన్నాయి. గతంలో ఎర్నిమాంబ ఆలయం హుండీల లెక్కింపు వ్యవహారంలో అప్పటి ఇన్స్పెక్టర్ శ్రీనివాసరాజు అనేక అవకతవకలకు పాల్పడ్డారని తీవ్ర స్థాయిలో ఆరోపణలున్నాయి. తరువాత అలాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇన్స్పెక్టర్ శ్రీనివాసరాజును ఆసిల్మెట్ట సంపత్ వినాయగర్ ఆలయంలో హుండీ ఆదాయం లెక్కింపు విధులను అప్పగించిన దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ శాంతి వివాదాలకు కారణమయ్యారు. నిబంధనల ప్రకారం హుండీ లెక్కింపు విధులకు శ్రీనివాసరాజ్ పాల్గొనకూడదని సంబంధిత అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అయితే ఆ ఆదేశాలను శాంతి బేఖాతరు చేస్తూ శ్రీనివాసరాజుకు హుండీ లెక్కింపు విధులు వేశారని ఉన్నత స్థాయి అధికారుల విచారణలో వెలుగు చూసింది. ఆ సందర్భంలో దేవాదాయ శాఖ కమిషనర్ శాంతి తీసుకున్న నిర్ణయంతో దేవాదాయ శాఖ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ నగరంలోని దేవాలయాలకు ఉన్న లీజు దుకాణాలను అనేక ఇబ్బందులకు గురిచేశారని, పాయకారావుపేట, చోడవరంలోని హోర్డింగ్ రెస్ట్ హౌస్, చోడవరం విఘ్నేశ్వర స్వామి ఆలయం, అనకాపల్లి మెయిన్ రోడ్లోని సిద్ధేశ్వర స్వామి ఆలయాలకు చెందిన షాప్లకు ఎలాంటి వేలం వేయకుండా దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ శాంతి అప్పటి వైసీపీ నాయకులు చెప్పిన వ్యక్తులకు ఆ దుకాణాలు అప్పగించారని అధికారుల విచారణలో వెలుగు చూసింది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.